వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. విజయవాడ అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాంబే కాలనీలోని సి బ్లాకులు ప్రాంతంలోను గుడమేరు వరద బాధితులకు నిత్యావసర సరుకులు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షురాలు దారా కరుణశ్రీ మాట్లాడుతూ వరద నేపథ్యంలో నిరాశ్రయులుగా మారిన వారికి గడిచిన 10 రోజులుగా తమ వంతు సాయం చేస్తున్నామన్నారు. వరద తాకిటికి తీవ్ర ఇబ్బందులు పాలైన వాంబే కాలనీ ప్రజలకు దుప్పటి, టవలు, భోజనం ప్లేట్, గ్లాసులు, చిన్నారులకు ఉపయోగపడే బిస్కెట్ ప్యాకెట్లు, రొట్టె, చిప్స్ ప్యాకెట్లతో కూడిన కిట్లను 500 మందికి అందిస్తున్నట్లు వివరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వారికి వరద బారిన పడిన పేదలకు అమృత హస్తం ట్రస్ట్ ప్రతినిధులు సహకారంతో ఆధ్వర్యంలో సేవలు అందిస్తామని చెప్పారు. మరి ఇక్కడ విజయవాడ డిజాస్టర్ అనుకోకుండా వచ్చిన వరదల ప్రభావం వల్ల ఇక్కడ చాలా వేల మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అందుకని మేము ఎప్పుడైతే ఈ వరదలు స్టార్ట్ అయినాయో తెల్లారి నుంచి మేము ఇక్కడ అమృతహస్తం వచ్చి చాలా సేవలు చేశాము. కంటిన్యూస్ గా నైట్ 11 వరకు 5 feet 4 feet లోకి వాటర్ లోకి వెళ్ళి అందరికి ఆహార పొట్లాలు, మాకు విజయ మిల్క్ వాళ్ళు మాకు పెరుగు అవన్నీ స్పాన్సర్ చేశారు. అక్కడ నుంచి మొదలు శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ హైదరాబాద్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఈ అమృతహస్తం నుంచి మీకు తెలిసిందే దాదాపుగా ఇప్పటికి 6.5 సంవత్సరాలుగా 54 లక్షల మందికి అన్నదానం చేసిన సంస్థ. ఎప్పుడు ఏది వచ్చినా కూడా అమృతహస్తం ముందుంటుంది. నేను ఫౌండర్ ప్రెసిడెంట్, నా పేరు దారా కరుణశ్రీ. మరి మాకు అమృతహస్తం బ్రాండ్ అంబాసిడర్ గుడివాడ కృష్ణకిషోర్ గారు, ఆయన మాకు ఒక ఎసెట్ లాంటి వాళ్ళు, ఒక రైట్ అయ్యి అనమాట అమృతహస్తానికి. పూర్ణ ఈవెంట్స్ పూర్ణ గారు కోవిడ్ అప్పుడు కూడా మేము డైలీ 15,000 మందికి ఫుడ్ పెడుతూ ఫస్ట్ కోవిడ్ లో 10,000 మందికి అన్నదానం చేశాము. రోజు 5,000 మందికి విజయవాడ మున్సిపాలిటీ వాళ్ళకి మనం ఫుడ్ ఇచ్చాము. అప్పుడు వీళ్ళ టీం ఒక 20 మంది వచ్చి అన్ని ప్యాక్ చేసి అంతా సర్వ్ చేయడానికి చాలా సహకరించారు. అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ ఎక్స్ మిలిటరీ ఆషిఫ్ గారు, బాజీ గారు, శ్రీను, నీలకంఠ, జగదీష్ ఇలాంటి అందరూ చేయడం జరిగింది. అంటే మేము ట్రాక్టర్ ని మాట్లాడుకుని మధ్యాహ్నం 2 నుంచి నైట్ 11 వరకు, అంటే మార్నింగ్ అంతా గ్యాదర్ చేసుకుని ఫుడ్ అంతా కూడా బిర్యానీ, రైస్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, బిస్కెట్స్, బన్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇవాళ కిట్స్ అన్నమాట 500 మంది కిట్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ వాంబే కాలనీ సి బ్లాక్ లో కిట్లో ఏంటంటే బెడ్షీట్, టవల్, స్టీల్ ప్లేట్, గ్లాస్, బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, బన్ అండ్ చిప్స్ ఇవన్నీ కలిపి ఇక్కడ 500 మందికి టోకెన్స్ ద్వారా ఇచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మమ్మల్ని దాటుకుని మమ్మల్ని త్రో చేసుకున్నారు, వెళ్తున్నారు, అడుగుతున్నారు. మాకు తోచినంత మేము సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాము. అమృతహస్తం ఎప్పుడు ముందుంటుంది సేవ చేయటంలో. మరి ఇప్పుడు మన అమృతహస్తం బ్రాండ్ అంబాసిడర్ గుడివాడ కృష్ణకిషోర్ గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు గుడివాడ కృష్ణకిషోర్ అండి. నేను వైస్ ప్రెసిడెంట్ అండి అమృతహస్తానికి. మేము ఫుడ్ సర్వింగ్ తెలిసిందే, అమృతహస్తం ముందుంటుంది అన్నింటిలో. ఈ లోగడ కోవిడ్లో కూడా మేము 50 మంచాలు, స్ట్రెచ్చర్స్, వీల్ చైర్స్ ఇచ్చాము. మాకు శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వాళ్ళు బాగా మాకు కూడా సహాయం చేస్తున్నారు. ఇవాళ ఈ కిట్స్ పంచుతున్నామండి. మాకు చాలా ఒకేపు ఆనందంగా ఉంది, ఒకే బాధగా ఉంది. ఆనందం ఎందుకంటే ఇంతమందిని చూస్తున్నాం, ఇస్తున్నాం. బాధ ఏంటంటే అందరికి సామాన్లు ఇవన్నీ పోయినాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎలాంటి అవసరాలు ఉన్నా ముందు మా అమృతహస్తం ముందుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ దారా కరుణశ్రీ గారికి, ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ చాలా మంది అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ లో గత 4 సంవత్సరాల నుంచి మా టీం మొత్తం, అంటే మా టీం అంటే దగ్గర 20 మెంబర్స్ ఉన్నాము. 20 మెంబర్స్ అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ లో మనం వాలంటీర్ గా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ గత 10 రోజుల నుంచి కూడా సుమారుగా రోజుకి 12 గంటల పాటు మేడం ఏది చెప్తే అది, ఎంత నీళ్ళలో అయినా సరే నీళ్ళలో దిగమనే మాట లేకుండా మురికి నీళ్ళలో అయినా సరే వెళ్ళి మనం అంతా సేవలు చేసాము. నిత్యావసర సరుకులే కానీ, వాటర్ ప్యాకెట్లే కానీ, చిప్స్ కానీ, బటర్ మిల్క్లే కానీ ఇవన్నీ సేవ చేసాము. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా టీం సభ్యులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.